ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఒక యువకుడు యువతిని ప్రేమిస్తున్నాడని చెబుతూ పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేసుకున్నారు ఒకరికి ఒకరు. ఆ నమ్మకంతో ఇద్దరి మధ్య లైంగిక సంబంధం ఏర్పడింది. కానీ తర్వాత పెళ్లి చేసుకోకుండా వెనక్కి తగ్గడం జరిగింది. ఇప్పుడు ప్రశ్న ఏమిటనంటే, ఇలాంటి సందర్భాల్లో అది మోసమా లేక పరస్పర అంగీకారంతో సంబంధం కుదుర్చుకున్నట్ల? ఈ సందేహాలన్నీ తీర్చుతూ సుప్రీంకోర్టు సెప్టెంబర్ 10, 2025 ఒక కీలకమైన తీర్పు ఇవ్వడం జరిగింది. ఒక వ్యక్తి నిజాయితీగా పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో వాగ్దానం చేసి సంబంధం ఏర్పడితే తర్వాత ఎదురయ్యే పరిస్థితుల వల్ల పెళ్లి జరగకపోయినా అది నేరం కాదు. కానీ మొదటి నుంచి మోసపూరితంగా ప్రారంభమయ్యే పరిచయంతో కేవలం శారీరక సంబంధం కోసం పెళ్లి చేసుకుంటానని చెప్పి శారీరకంగా వాడుకున్నట్లయితే అది చీటింగ్గా పరిగణించబడుతుంది. సుప్రీంకోర్టు యొక్క గైడ్లైన్స్ ఏమిటనంటే, కోర్టు ఈ కేసులను 4 దశల్లో పరిశీలించడం జరిగింది. మొదటిది వచ్చి సంబంధం ఎలా మొదలైంది, రెండవది వచ్చేసి నిజమైన పెళ్లి వాగ్దానం ఇచ్చాడా, మూడవది వచ్చేసి బూటకపు ఉద్దేశం ఏదైనా ఉందా, నాలుగవది వచ్చేసి ఫిర్యాదులో సమయం సంఘటన వివరాలు ఉన్నాయా. ఇవన్నిటిని కూడా 4 కోణాలలో చర్చించడం జరిగింది. కేవలం పెళ్లి జరగలేదనే చెబుతూ ప్రతిసారి క్రిమినల్ కేసు పెట్టడం సరైంది కాదు. మొదటి నుంచే మోసం ఉద్దేశంతో ఉందని రుజువు కావాలి. సరైన సాక్ష్యాలు వివరాలు లేకుంటే పెట్టిన కేసు నిలబడదు అని స్పష్టం చేయడం జరిగింది. ముఖ్యంగా కోర్టు చెప్పిన విషయం ఏమిటంటే, ప్రేమతో ఏర్పడిన సంబంధం నేరం కాదు అని, మోసం ఉద్దేశంతో ఏర్పడిన సంబంధం తప్పనిసరిగా నేరం అవుతుందని చెప్పింది. ప్రతి పెళ్లి వాగ్దానం నేరం కాదని, మోసం చేసిన వారిని మాత్రం చట్టం వదిలిపెట్టదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇలాంటి తీర్పులు సమాజానికి స్పష్టమైన దిశానిర్దేశం ఇస్తాయని నమ్ముతున్నారు.